కృష్ణ సుదామ స్నేహ కథ. కృష్ణుడు మరియు సుదాముడి స్నేహం హిందూ పురాణాలలో అత్యంత ప్రియమైన కథలలో ఒకటి. ఇది నిస్వార్థ ప్రేమకు ఉదాహరణ. బాల్యంలో వారు గురువు సాందీపని దగ్గర కలిసి చదువుకున్నారు. సామాన్య ఆహారం పంచుకుంటూ వారి వేర్వేరు సామాజిక నేపథ్యాలు ఉన్నప్పటికీ విడదీలేని బంధం ఏర్పరచుకున్నారు. సంవత్సరాలు గడిచిన తర్వాత సుదాముడు పేద బ్రాహ్మణుడయ్యాడు మరియు కృష్ణుడు ద్వారకకు రాజుగా పాలించాడు. సుదాముడి భార్య తన చిన్ననాటి స్నేహితుడి నుండి సహాయం కోరమని చెప్పినప్పుడు అతను కేవలం ఒక పిడికెడు అవిళ్లను వినయపూర్వక బహుమతిగా తీసుకుని కృష్ణుడి రాజభవనానికి వెళ్లాడు. కృష్ణుడు సుదాముడిని అపారమైన ఆనందంతో స్వాగతించాడు. వ్యక్తిగతంగా అతని పాదాలు కడుక్కుని గౌరవనీయ అతిథిగా చూసుకున్నాడు. అతను ప్రేమతో ఆ సాధారణ అవిళ్లను తిని వారి భాగస్వామ్య బాల్యాన్ని గుర్తుచేసుకున్నాడు. సుదాముడు సహాయం అడగడానికి చాలా సిగ్గుపడినప్పటికీ కృష్ణుడు తన స్నేహితుడి అవసరాన్ని అర్థం చేసుకున్నాడు. సుదాముడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని సాధారణ గుడిసె అందమైన భవనంగా మార్చబడిందని, అతని కుటుంబం సంపదతో ఆశీర్వదించబడిందని కనుగొన్నాడు. ఈ కథ నిజమైన స్నేహం సామాజిక స్థాయిని అధిగమిస్తుందని మరియు దైవిక ప్రేమ అడగకుండానే శుద్ధ భక్తికి ఎలా స్పందిస్తుందో వివరిస్తుంది.